హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ రకంగా బ్రెడ్ తోటి చాలా సింపుల్గా చాలా హెల్దీగా స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. టైం కూడా ఎక్కువ తీసుకోకుండా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 3 గుడ్లను ఈ రకంగా పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆనియన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోకి పచ్చిమిర్చిని కూడా 2-3 వేసుకోవచ్చు మీ స్పైస్కి తగ్గట్టుగా. ఇందులోనే పసుపు కారం కూడా సరిపడా వేసుకోవాలి. సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇందులోకి మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోండి, చాలా హెల్దీ అండి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ రకంగా ఉండలు లేకుండా దీన్నైతే స్మూత్గా కలుపుకోవాలండి. ఇది కలిపేది లేకుంటే స్పూన్ తోటి కూడా లేకుంటే ఫోర్క్ తోటి కలుపుకోవచ్చండి. ఈ రకంగా కలిపేసిన తర్వాత గ్యాస్ మీద ఒక తవ్వ పెట్టేసి దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే చల్లుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత బ్రెడ్ని తీసుకొని ఈ రకంగా బ్రెడ్ని 2 సైడ్స్ ఈ ఎగ్లోకి అయితే కలుపుకోవాలండి. ఇలా డిప్ చేసేసి ఈ రకంగా ప్యాన్ మీద వేసుకోవాలి. ఇది ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకో సైడు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, ఈ రకంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బ్రెడ్ను కాల్చుకున్న తర్వాత ఆ బ్రెడ్ మీద ఇలా పుదీనా వేసుకొని కొద్దిగా పైనుండి చీజ్ని అయితే సన్నగా తురుముకొని ఈ రకంగా వేసుకోవాలండి. చీజ్ వేసిన తర్వాత ఇంకో బ్రెడ్ని కూడా ఈ రకంగా రెడీ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటినైతే కొద్దిగా లైట్గా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. అంతే అండి, మధ్యలో నుండి ఇలా చాకుతోటైతే కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రకంగా చీజ్ వేసి చేస్తే చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్నాక్ అయితే బ్రెడ్ ఉంటే 5 మినిట్స్లో ఈ రకంగా ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.